హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి కథ చెప్పుకుందామా. అనగనగనగనగనగా ఒక చెరువు దగ్గర కప్పలు ఉంటున్నాయి. ఆ కప్పలలో ఒక కప్ప పిల్ల చాలా అల్లరి పిల్ల. దానికి బోలెడన్ని విచిత్రమైన కోరికలు. అమ్మా, నేను పక్షుల ఆకాశంలో ఎగురుతా అనేది. ఇంకో రోజు, అమ్మ నేను గుర్రంలో పరిగెడతా అనేది. ఇంకో రోజు, అమ్మ నేను చేప పిల్లలాగా చెరువులో ఈత్తా అనేది. ఇలా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉండేది ఆ బుజ్జి కప్ప పిల్ల. ఒకరోజు ఆ చెరువు దగ్గరికి ఒక పాము వచ్చింది. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఆ పాము నెత్తి మీదకి ఎక్కి ఇక్కడ చెరువు అంతా చుట్టూరా తిరుగుతా, ఈ పొలాలమ్మట గట్లమ్మట తిరుగుతా అన్నది. అయ్యో, దాంతో ఆ కోరిక వినడంతో తల్లి కప్ప బిగుసుకుపోయింది. ఇదేం కోరికరా నాయనా, నా బుజ్జి తండ్రి, నువ్వు దగ్గరికి వెళ్ళావంటే ఆ కప్ప నేను చూసిందంటే ఆ పాము గుడుక్కుని మింగేస్తుంది. అసలే పాములకి కప్పలంటే చాలా ఇష్టంగా తినే ఆహారం మనం వాటికి. అందుకనే వెళ్ళొద్దు నాన్న, ప్లీజ్, దాని దగ్గరికి అసలు వెళ్ళకు, దాని కంట పడకు, దూరంగా తిరుగు, దూరంగా నుంచి ఆడుకో అని జాగ్రత్తలు చెప్పింది. వింటే కదా మన కప్పపిల్ల, వినలేదు. సరికదా అమ్మ బొవ్వ కోసం అలా పక్కకి వెళ్ళిన వెంటనే పాము దగ్గరికి వచ్చి ఎదురుగుండా కొంచెం దూరంలో నుంచుని, నాకు నీ తల మీదకి ఎక్కి ఈ చుట్టూ తిరగాలనుంది, ఈ పొదలన్నీ తిరగాలనుంది అని చెప్పి దాని కోరికని తెలియపరిచింది. పాము ఆశ్చర్యపోయింది. ఇదేంటి, ఈ ఈ కప్పపిల్ల భయం లేకుండా ఇలా మాట్లాడుతోంది అని చెప్పేసి, ఎంత బాగుంటుందో దీన్ని తింటే అని మనసులో అనుకుని, సరేలే దీన్ని నేను అలాగైనా తినేస్తాను, ఇది ఎలాగో దగ్గరికి వస్తానంటుంది కదా, నేను వెంట పడకుండానే దీని ఆఖరి కోరికకి తీరుద్దాం అనుకున్నది పాము. సరే అని చెప్పి, రా ఎక్కి నా నెత్తి మీద కూర్చో, నిన్ని చుట్టుపక్కల పొదలు, చెట్లు, చేమలు అన్ని ఎంత దూరం కావాలంటే అంత దూరం, నీకు ఎలా కావాలంటే అలా తిప్పుతాను అన్నది పాము. సరే అని చెప్పి ఎలా ఎక్కను ఈ పాము నెత్తి మీదకి అనుకున్నది. చుట్టూ చూసింది కప్పపిల్ల. అక్కడ రాళ్ల గుట్ట కనిపించింది. దాని మీదకి ఎగిరి నెమ్మదిగా ఆ పాము నెత్తి మీదకి గవుక్కుని జంప్ చేసి కూర్చుంది. కూర్చునేటప్పటికి ఈ పాము అలా ఇలా తిప్పుతా ఉన్నది. ఈ లోపల తల్లి కప్ప వచ్చింది. తల్లి కప్ప వచ్చి చూసింది, ఇంకేముంది, పాము నెత్తి మీద కప్పపిల్ల ఉంది. అయ్య బాబోయ్, ఎంత పని చేసావురా, నిన్ను దగ్గరికి వెళ్ళొద్దన్నానా నేను, విన్నావు కాదు, ఇప్పుడు ఆ పాము నిన్ను గబుక్కుని మింగేస్తుందిరా అని చెప్పి బాధపడుతూ బెకబెకలాడింది. ఆడేటప్పటికి అప్పుడు భయం వేసింది కప్పపిల్లకి. అయ్య బాబోయ్, ఈ పాము నన్ను మింగేస్తుందా అని చెప్పి. అప్పుడు అమ్మ మరి అయితే ఏం చేయను అని అప్పుడు అడిగింది. సరే ఓ పని చేయి, ఈ పాముని అక్కడ చెరువు గట్టు దగ్గర చుట్టూ తిప్పమను, నెమ్మదిగా వీలు చూసుకొని చెరువులోకి దూకేసి తప్పించుకో, ప్రాణాలు కాపాడుకో అని తల్లి చెప్పింది. చెప్పేటప్పటికి పిల్లకి అర్థమైంది. ఈ బెకబెకల భాష పాపం పాముకి తెలియలేదు, అర్థం కాలేదు. అప్పుడు ఈ పిల్ల, పాము నన్ను ఆ చెరువు గట్టమ్మడి తీసుకెళ్ళి అలా తిప్పవా అని అడిగింది అమాయకంగా. అడిగేటప్పటికి పాము సరేనని చెప్పేసి ఆ చెరువు గట్టమ్మడి అలా పాక్కుంటా తిరుగుతా తీసుకెళ్ళేటప్పటికి ఆదమరుపుగా ఉన్నప్పుడు చూసుకొని పాము ఆదమరుపుగా ఉన్నప్పుడు ఈ కప్పపిల్ల గబుక్కుని చెరువులోకి జంప్ చేసేసి దాని ప్రాణాలని కాపాడుకున్నది. అప్పుడు విన్నది అమ్మ మాట. అది అప్పుడు భయం వేసింది దానికి. అప్పటిదాకా జాగ్రత్తలు చెప్తే మాత్రం తెలియలా. ఇంకేముంది, పాము అమ్మో ఇది చాలా తెలివిగా ఉంది, దీని కోరిక చక్కగా తీర్చేసుకుని చెరువులోకి వెళ్ళిపోయింది, ఇది ఇంకేదేం దొరుకుతుంది నాకు అని చెప్పేసి తోక ముడుచుకొని పాము వెళ్ళిపోయింది.
అమ్మ మాట వినాలి, లేకపోతే ఆపదలు వెంట పడతాయి. ఎప్పుడు అమ్మ మాట జవదాటవద్దు. జాగ్రత్తగా ఉండండి. మరో మంచి కథతో కలుసుకుందామా? బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.